ఈ రోజు బైబిల్ అధ్యయనం లూకా సువార్త 17వ అధ్యాయం 20 నుండి 37 వచనాలు. ప్రార్థన. తండ్రి దేవా, మేము మీ వాక్యాన్ని చదివినప్పుడు మిమ్మల్ని బాగా తెలుసుకోవడానికి, ప్రేమించడానికి మరియు అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్. లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనం నుండి. దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయననడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనేయున్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పవీలుపడదని వారికి ఉత్తరమిచ్చెను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనుష్యకుమారుని దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరుదినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కునకేలాగు ప్రకాశించునో అలాగున మనుష్యకుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈతరము వారిచేత ఉపేక్షింపబడవలెను. నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచునుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారునాటుచు ఇండ్లు కట్టుచునుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దెమీద ఉండువాడు ఇంటుండు తన సామగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. తన ప్రాణమును రక్షించుకునగోరువాడు దానిని పోగొట్టుకునను, దాని పోగొట్టుకునువాడు దానిని సజీవముగా కాపాడుకునను. ఆ రాత్రి ఇద్దరొక్క మంచము మీద ఉందురు. వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసరుచుందురు, ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడుననెను. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయననడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పెను. 37 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, చదివిన వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకుని మీ మార్గాల్లో, మీ సత్యంలో మరియు మీ జీవితంలో జీవించడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్.